దుర్గగుడిలో అర్చనల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎలాంటివి ఉంటాయండి? దుర్గగుడిలో అర్చనలు అనేటప్పటికే మనకి సూర్యోదయం ముందు నుంచి దేవాలయం తెరిచినప్పటి నుంచి పవళింపు సేవ చేసి మూసేంత వరకు కూడాను వివిధ రకాలైనటువంటి అర్చనలు ఉన్నాయి. దాంట్లో ముందు ప్రాతకాల అర్చన చేస్తాము. ఎందుకంటే చేసేటటువంటి విధి విధాన పూజని అర్చన అంటాం. అందువల్ల ప్రాతకాల అర్చన చేస్తాము. తర్వాత ఆ ప్రాతకాల అర్చన అనేటటువంటిది భక్తులకి సంబంధం లేదు. అది కేవలం అమ్మవారి యొక్క దేవాలయం ఆగమం ప్రకారము దేవాలయం తెరవంగానే అక్కడ శుభ్రం చేసుకుని అర్చన అర్చించి అప్పుడు అమ్మవారి దర్శనానికి మనం వేచి చూసేటటువంటి యొక్క సమయం అది. అందువల్ల దాన్ని ప్రాతకాల అర్చన అంటాము. ఆ ప్రాతకాల అర్చన తర్వాత ఖడ్గమాల అర్చన చేస్తాము. ఈ ఖడ్గమాల అమ్మవారికి ఎందుకంటే శ్రీచక్రం ఇక్కడ శక్తి ప్రధానంగా మనకి ఆదిశంకరాచార్య స్వామివారు స్వయంకృతంగా ప్రతిష్ఠితం చేసినట్లుగా మనకి పురాణోక్తంగా ఉన్నది. అటువంటి శ్రీచక్రం మీద ఇక్కడ ఖడ్గమాల అర్చన చేస్తారు తెల్లవారుజామున. ఆ తర్వాత త్రికాల అర్చన ప్రాతకాలము, మాధ్యాహ్నికము, సాయంకాలము ఈ 3 కాలాల్లో కూడాను అమ్మవారికి అర్చనా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ భక్తులు ప్రత్యక్షంగా చేసుకోవడానికి ఏమిటయ్యా అంటే అష్టోత్తర సహస్ర నామార్చన. అష్టోత్తర నామార్చన అంటే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. 108 నామాలతో చేస్తారు. ఆ తర్వాత సహస్రనామార్చన ఉంది. అంటే భక్తుల యొక్క సమయానుకూలతని బట్టి అర్చన అమ్మవారి దగ్గర సేవ చేసుకునేటటువంటి యొక్క భాగ్యాన్ని కలిగించటం. అందుకని అష్టోత్తరం అయితే 10 నిమిషాల్లోనే అయిపోతుంది కాబట్టి గంటసేపు కూర్చోలేనటువంటి వారు 10 నిమిషాల్లో కానీ కనీసం సూక్ష్మంలో మోక్షం చేసేసుకుని వెళ్ళచ్చు. దాన్ని అష్టోత్తర నామార్చన అంటారు. తర్వాత సహస్రనామార్చన అమ్మవారికి 1000 నామాలతో సహస్రనామం పూజ చేస్తారు. అది సహస్రనామార్చన అంటం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి పూజను కూడాను అర్చనగానే చెప్పబడాలి. అందుకని ఈ నిత్య పూజల్లో జరిగేటటువంటివి అనేకం ఉన్నాయి. ఇంకాను అట్లాగే ఖడ్గమాల అర్చన చెప్పుకున్నాము, ప్రాతకాల అర్చన చెప్పుకున్నాము, సహస్రనామార్చన చెప్పుకున్నాము, అష్టోత్తరనామార్చన చెప్పుకున్నాం, త్రికాల అర్చన చేసుకున్నాం. సాయంత్రం ప్రదోషకాలంలో హారతి అర్చన అంటారు దానికి కూడాను భక్తులు వచ్చి పాల్గొనవచ్చు. అట్లాగే మనకి రాహుకాల పూజ అది కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి అర్చన లాంటిది. ఇవన్నీ కాకుండా అమ్మవారికి శ్రీచక్ర నవావరణ అర్చన సపరేట్గా ఉంటుంది. ఆ శ్రీచక్ర నవావరణ అర్చన ఒక 3 గంటల పాటు పడుతుంది. దానికి ఒక ప్రత్యేకంగా ఋత్విక్ ఉండి అమ్మవారి యొక్క శ్రీచక్రమే విడిగా ఉంటుంది, 2వ చక్రము. ఆ చక్రం మీద ఆవరణకి కూడాను అర్చన చేసి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఉన్నటువంటివన్నీ కూడాను నిత్య అర్చనలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. Like and subscribe Eagle Media Works.